2 రోజుల్లో 2 రోజుల్లో నాకు 2 లక్షలు కావాలి అంతే. ఎక్కడికి వెళ్తున్నావురా? కార్తీక్, అమ్మా అక్షయ, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. అక్షయ, అమ్మ అక్షయ, ఏడవకమ్మా. వదినా, అక్షయ, వీళ్ళ ప్రేమని గుండెల్లోకి తీసుకుని వాడి మాటల్ని నీ మనసులో నుంచి తీసేయమ్మా. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. అమ్మా అక్షయ, కార్తీక్ విషయం పక్కన పెట్టమ్మా. డబ్బు విషయంగా నువ్వు ఇంటికి వెళ్ళావు కదా, ఏదైనా సర్దుబాటు అయ్యే అవకాశం ఉందా అమ్మా? ఒరే సత్యం, ఇలాంటి విషయాలు అందరి ముందు మాట్లాడడం మంచిది కాదు. ఏ పాపిష్టి కళ్ళు పడినా అంతా నాశనం అయిపోతుంది. నువ్వేం మాట్లాడాలనుకున్నా అక్షయ్ని గదిలోకి తీసుకెళ్లి మాట్లాడు. అర్థమైందా? అమ్మా అక్షయ, వెళ్ళమ్మా. అమ్మా, నన్నెప్పుడు ఎందుకు సందేహిస్తూ ఉంటా? నన్నిక నమ్మవా? సందేహమే లేదే. నువ్వెప్పుడైతే ఇంట్లో కాలు పెట్టావో ఆ రోజు నుంచే రాజా అక్షయల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కార్తీక్ అక్షయ్ని ఎదిరించి మాట్లాడడం కూడా ఆ రోజు నుంచే ప్రారంభమయ్యింది. అందరి మధ్యలో చిచ్చు పెట్టేది నువ్వేనని నాకు డౌట్గానే ఉందే. ఏంటే మిడిగుడ్లేసుకుని చూస్తూ ఉన్నావో? ఈ ముసల్ది కరెక్ట్ గా కనిపెట్టేసిందేంటా అని అనుకుంటున్నావా? అమ్మా, నేను నీ కూతుర్నమ్మా. నువ్వు నా కన్న తల్లివి. అలాంటిది నన్నే సందేహిస్తున్నావా? నేను అదే అంటున్నానే కూతురా. నిన్ను కన్నదాన్ని నేను. అలాంటిది నీ నక్క వేషాలు కనిపెట్టలేననుకున్నావా? కలిసి మెలిసి ఉన్న నా ఇద్దరి కొడుకుల్ని విడగొట్టిన దానివే నువ్వు. ఇప్పుడు నా మనవళ్ళ మధ్య మంట పెట్టాలని చూసావో, నీ అంతు తేలుస్తాను చెప్తున్నాను. నువ్వనుకున్నది ఏది ఈ ఇంట్లో జరగనివ్వను. జాగ్రత్త. ఏంటమ్మా ఇది? ఈ ముసల్దాన్ని లైట్ తీసుకోరా. అమ్మంట అమ్మ. ఈ ముసల్దాని కన్నా పెద్ద పెద్ద కంత్రీల్ని డీల్ చేసిన దాన్ని. ఈవిడొక చిన్న దోమ లాంటిది. టైం చూసుకుని ఒకే ఒక్క నొక్కు నొక్కితే చాలు, జీవితంలో మళ్ళీ లేవదు. ఏమైందమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. డబ్బు విషయం ఏమైందమ్మా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలో తెలియట్లేదు మావయ్య. నాన్నని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. డబ్బు కోసం వెళ్ళిన ప్రతి చోట ఉత్త చేతులు చూపిస్తుంటే నమ్మకం కోల్పోవడం మాత్రమే కాకుండా అవమానంతో తలదించుకుని రావాల్సి వస్తుంది మావయ్య. ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు మావయ్య. అక్షయ, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి డబ్బు అనేది నిత్య కష్టంగా మారిపోయిందమ్మా. రత్నవల్లి మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి రత్నవల్లితో మాట్లాడమ్మా. లేదు మావయ్య, సాధ్యం కాని విషయం గురించి ఆలోచించడం నాకిష్టం లేదు. మరి ఈ మావయ్య చెప్పిన మాట వినమ్మా. నీకింతకు ముందే చెప్పినట్టు ఇంట్లో అన్నపూర్ణ నగలున్నాయి.
మంజులో కూడా తన నగలు ఇస్తానని చెప్పింది. ఇవి తాకట్టు పెడితే 5 లక్షలు వస్తాయమ్మా. ఒక్కసారి ఆలోచించు, సగం అప్పు తీరిపోయినట్టే కదమ్మా. తర్వాత పెళ్లికొచ్చిన సంజన అలాగే మన స్వామి చెరో 2 లక్షలు ఇస్తానని చెప్పారు కదమ్మా. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడదామమ్మా. వద్దు మావయ్య, ఇది కరెక్ట్ కాదు. ఏ ఎందుకమ్మా? ఆయనకి తెలిస్తే ఊరుకోరు, అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. నేను అప్పు చేసింది మీ నాన్న కోసం కాబట్టి మీ నాన్నే నా అప్పు తీర్చాలని చెప్తారు. ఇప్పుడు అత్తయ్య నగలు, మంజుల అత్తయ్య నగలు తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేశామని తెలిస్తే ఆయన అస్సలు ఊరుకోరు మావయ్య. ఇంకొక రోజే టైం ఉంది. డబ్బు కోసం ఏం చేస్తావమ్మా? తెలియట్లేదు మావయ్య, ఆ దేవుడే దారి చూపించాలి. ఆ నమ్మకం కూడా అయితే మీ అబ్బాయి అవమానంతో తలదించుకోవడం చూసి నేను ప్రాణాలతో ఉండను మావయ్య. అక్షయ, అలా అనకమ్మా. నీ మంచి మనసుకి ఆ దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడమ్మా. మావయ్య, ఇక చాలమ్మా. అమ్మమ్మ మీకు ఈ ఒక్కటి తీసుకోండి. వద్దమ్మా, నాకు కూడా చాలు, కడుపు నిండిపోయింది. వదినా నాకు కావాలి. వదినా తినడం స్టార్ట్ చేసిందంటే ఆపదు. ఎన్ని చపాతీలైనా లేపేస్తుంది. అన్ని తనకే పెట్టేయండి. అక్కా నానా నానా రాజా, ఏంటి నాన్నా? పెద్దోడా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరారా. చపాతీ తిందువు గాని. పుర్మా అయితే చాలా బాగుందిరా. మీరందరూ తింటున్నారు కదా, ఇక్కడ నా కడుపు నిండిపోయింది. మీతో నేనేం చెప్పాను? అక్షయ్ డాక్యుమెంట్స్ తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను కదా. 24 గంటలు తిని కూర్చుంటే సరిపోతుందా? ఆ తిన్నదానికి కొంచెమైనా బాధ్యతగా నడుచుకోవాలి కదా. అన్నయ్య అలా మాట్లాడుతున్నావేంటన్నయ్య? హలో, ఇంకెలా మాట్లాడమంటావు? రేపు సాయంత్రం కల్లా నేను 10 లక్షలు కట్టాలి. ఆ దిగులు మీకు కొంచెమైనా ఉందా? చూడండి, ఆ ఫినాన్సియర్ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్లో పెడతాను, అతను ఎలా మాట్లాడతాడో మీరు కూడా వినండి. సార్. ఏంటి రాజశేఖర్, నేను చెప్పింది గుర్తుందా? రేపు సాయంత్రం 5 గంటల వరకే నీకు టైం. 5 అంటే 5 అంతే.